నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెండోరా మండలంలోని 12 గ్రామాల రైతులు పోచంపాడు చౌరస్తాలో నేషనల్ హైవే 44 పై బైఠాయించారు. యాప్ను తీసివేసి మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుండి నిజామాబాద్కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిజామాబాద్ హైవేపై ధర్నాకు దిగారు. కలెక్టర్ వచ్చే వరకు ఈ ధర్నా కొనసాగుతుందని రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైతు ప్రత్యూష, ఇవాళ ఉదయం నుంచి నిన్న నుంచి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. ఇటు హైవేల దిగ్బంధం కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి యూరియా యాప్ను రద్దు చేయాలి, మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ రైతాంగం ఇవాళ కదం తొక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభ దశలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా నాట్లు వేసే సమయానికి కంటే ఎట్లా ఉంటుందనే ఆందోళన రైతులు వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గతంలో మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియా అందించేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా స్వస్థపరిచి వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాప్ల ద్వారా యూరియాను అందించే పరిస్థితి ఏర్పడింది. యాప్ విధానం రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గత కొద్ది రోజుల నుంచి యూరియాను మాన్యువల్ పద్ధతి ద్వారా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ డిమాండ్ చేస్తున్నటువంటి రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. గత కొద్ది రోజుల నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లో, అదేవిధంగా అటు చేళ్లలో ఉండాల్సిన రైతు ఆందోళన బాట పట్టి హైవేల పైన ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలోని 2 ప్రధాన రహదారులు, నేషనల్ నంబర్ 34, నేషనల్ నంబర్ 63, ఇది కరీంనగర్, అదేవిధంగా వరంగల్, నిజామాబాద్ కు అనుసంధానంగా 44 అటు నాగ్పూర్ హైవే, ఇది బాంబే నాగ్పూర్ హైవే, ఇది బాల్కొండ నియోజకవర్గం నుంచి వెళ్తుంది. వయా ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి, హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి రహదారిపై పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు నేషనల్ నంబర్ 44 పోచంపాడు చౌరస్తా వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు. అటు మెండోరా మండలానికి సంబంధించినటువంటి మోర్చాడ్ మండలానికి సంబంధించినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున దాదాపు 12 గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. గత కొద్ది రోజుల నుంచి మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియా అందించక, సరైన అవగాహన లేక రైతుల దగ్గర ఫోన్ల సదుపాయం కేవలం కీప్యాడ్ ఫోన్లు ఉండడం వల్ల వాటిని వినియోగించుకోవడం కేవలం ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే వినియోగించుకుంటారు. ఇవాళ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్ల పట్ల పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఓటీపీ కూడా తక్కువ సమయంలో చూపెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్లియర్ గా ఓటీపీకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనుసంధానం లేకపోవడం వల్ల రైతులు, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కేవలం నగరానికి ఒకే సంచి ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ఇటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ అనేక గ్రామాల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. సొసైటీల ముందు రైతులు బారులు తిరిగిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సొసైటీకి పరిధిలో ఉన్నటువంటి సొసైటీకి దాదాపు మండలానికి సంబంధించినటువంటి అందరూ రైతులు యూరియాను బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యూరియా కొరత వల్ల తమ గ్రామం సొసైటీకి చెందిన యూరియా తమ గ్రామానికి కావాలని రైతుల మధ్య ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ని ప్రభుత్వం ఇవాళ రైతుల మధ్య వైషమ్యాలను, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం యాప్ విధానం ద్వారా తీసుకొచ్చింది. ఇంతకుముందు గతంలో ఏ సొసైటీ పరిధిలో ఉందో ఆ సొసైటీకి రైతులు పూర్తి స్థాయిలో యూరియాను అందించే అవకాశం ఉంటే ఆ సొసైటీలో పుష్కలంగా యూరియా ఉండడం వల్ల
ఎలాంటి బాధల బంధు లేకుండా యూరియాను సప్లై చేసే పరిస్థితి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయం అంతకాలం అదే పరిస్థితి ఉంది. కానీ వల్ల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి యాప్ యూరియాలను యాప్ లో పెట్టడం వల్ల యాప్ లో యూరియా అందుబాటులో కేవలం 400 బస్తాలు ఒక లోడ్ వస్తే కేవలం నిమిషాలలో యాప్ లో యూరియా ఖాళీ అవుతుంది. ఇది ఎక్కడికి పోతుంది, ఎవరికి పోతుంది, మేము తీసుకోలేమంటే మేము తీసుకోలేం. మరి యాప్ లో ఉన్న యూరియా ఖాళీ ఎందుకు అవుతున్న అంశం పట్ల ఇప్పటి వరకు ఏ అధికారి కానీ ఏ ఉన్నత స్థాయి అధికారులు అగ్రికల్చర్ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకొని రైతులకు అనేక అంశాల పట్ల డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. కానీ ఇవాళ యాప్లో యూరియా పెట్టి కష్టాల్లో రైతులనేది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతులు మొదటి నుంచి ఒకటే విధానం చెప్తున్నారు, యాప్ ను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయినా ఇవాళ నిరంకుశంగా ప్రభుత్వ అభిప్రాయాన్ని రైతులపై రుద్ది అవగాహన లేకుండా ఇవాళ రైతులకు, గ్రామాలకు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉదయం లేచింది మొదలు వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాల ముందు రైతులు ఆధార్ కార్డులు, చెప్పులు, తమ తేజీ సంచులు, కట్టెలు పెట్టుకొని లైన్ లో క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. లైన్లను కట్టడి చేయడానికి యాప్ విధానం తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయడంలో విఫలమైంది. పూర్తి స్థాయిలో రైతులకు ఉన్నటువంటి హక్కులు కాలరాసే విధంగా పూర్తి పైసలు పెట్టి కొందామంటే వాళ్ళ అందుబాటులోకి పెట్టకపోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మోర్తాడ్ మండలంలో ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గం, అటు పోచంపాడు చౌరస్తాలో ఉన్నటువంటి గ్రామస్తుల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. 2 ప్రధాన రహదారులు అటు నాగ్పూర్, అదేవిధంగా ఇటు హైదరాబాద్ కనెక్టివిటీ అనే రహదారి, అదేవిధంగా అటు ఆదిలాబాద్, అటు కరీంనగర్, అదేవిధంగా వరంగల్ సంబంధించిన రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే ఈ సమస్యను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించేటువంటి అధికారులు పూర్తి స్థాయిలో తమ పట్టనట్టుగా వివరిస్తున్నారు. తక్షణమే కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలే ప్రసక్తి లేదని 2 జాతీయ రహదారులపైన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు భీష్మించి కురుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దేశంలోనే ఎక్కడ లేకుండా ఈ యూరియా యాపని పెట్టి మరి తెలంగాణ రైతాంగాన్ని నట్టంట ముస్తా ఉన్నాడు. కాబట్టి రైతాంగం తరపున, తెలంగాణ రైతాంగం తరపున, మేము బీఆర్ఎస్ పార్టీ తరపున, రైతుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే యూరియా యాప్ను ఎత్తేసి యూరియాకు రైతులకు సరిపడే యూరియా సప్లై చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మరి యాప్ లేదు. యాప్తో చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది రైతులకు ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎలా చేసుకుంటారు? మరి అలాగే మహిళా మొత్తాలకు చాలా మందికి అసలు ఈ యాప్ ఎట్లా బుక్ చేయాలో తెలియదు. ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్పితే ఈ రోజు మనం చూస్తాం క్రైమ్ ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి, ఈ బుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా యూరియా యాప్ను ఎత్తేసి యూరియా రైతాంగానికి సరిపడే యూరియా సప్లై చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. నిన్న ఇక్కడ ఉన్నటువంటి సునీల్ కుమార్ నాడు రైతాంగం గురించి తెలియదు, ఏమి తెలియదు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రైతులు ప్రభుత్వం దగ్గర యూరియా చాలా ఉంది, డబ్బులు కట్టి తింటాడు. ఇవాళ మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొత్తం మీకు ఎంత కావాలంటే డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాం. మరి మీరు యూరియా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. చేత కాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం ఉంది ప్రాబ్లం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతాంగం రోడ్ల మీద ఎక్కుతా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఈ యూరియా యాప్ను రద్దు చేయాలి, రైతులకు సరిపడే యూరియా సప్లై చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము భారత రాష్ట్ర సమితి తరఫున తెలంగాణ రాష్ట్ర రైతాంగ